జిల్లాకు చెందిన వంశీ అనే వ్యక్తికి వారి పూర్వీకుల నుండి వచ్చిన 16 అంకణాల ఇంటి స్థలాన్ని వారి బంధువు దాచూరి నవీన్ రాజకీయ బలం చూసుకుని నకిలీ డాక్యుమెంట్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గతంలో అక్కడ టిఫిన్ అంగడి పెట్టుకున్న నవీన్ బాధితుడి తండ్రి చనిపోయాక ఆ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా గ్రామ పెద్దల మాట వినకుండా ఒక సీనియర్ రాజకీయ నాయకుడి అండతో బాధితులపై దౌర్జన్యం చేస్తూ ప్రాణహాని కలిగిస్తున్నాడు. గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఇప్పటికీ పందులు తమ పేరిటే ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈ అక్రమ ఆక్రమణపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితుడు వంశీ కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఈ విషయమై అధికారులు స్పందించి విచారణ జరిపి దాచూరి నవీన్ ఆక్రమణ నుండి మస్తలాన్ని విడిపించి మాకు అప్పగించాలని కోరారు. ఈ సమావేశంలో బాధితులు కొండా వంశీ కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మిచ్చిరెడ్డిపాలెం మండలం రేపాల గ్రామం గత 15 సంవత్సరాలుగా మొత్తానమ్మ అనే వ్యక్తి కొండా వెంకయ్య గారికి మా నాన్నగారు అయిన కొండా వెంకయ్య గారికి ఇల్లు అమ్మింది. ఆ ఇంటి పక్కనే ఉన్న దాచూరి నవీన్ అనే వ్యక్తి టిఫిన్ అంగడి పెట్టుకుంటా అని మామూలుగా పెట్టుకునేది. ఇటీవల కాలంలో నా మ్యారేజ్ అయిన వల్ల ఆ ఇంట్లోకి మేము పోవాల్సింది. మామ ఖాళీ చేయంటే ఇల్లు నీది కాదు, ఇల్లు మాది, రిజిస్ట్రేషన్ చేయించాము అని. సరే అని చెప్పి మా ఊళ్ళో పెద్ద ఆయన ఉంటే ఆ పెద్ద ఆయన కాడికి వెళ్తే అతను కూడా చెప్పాడు, అయ్యా ఆ ఇల్లు కొండా వంశీ వాళ్ళది, కొండా వెంకయ్య వాళ్ళది, దాచూరి నవీన్ నువ్వు ఖాళీ చేయంటే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పాడు సార్. ఆ తర్వాత వచ్చి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ మ్యాటరు, ఇది కోర్టులో తేలాలా అని చెప్పాడు. తర్వాత వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి 23 సార్లు అర్జీలు ఇచ్చారు సార్. ఆ తర్వాత 2 సార్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. మా ఊరు పక్కన నాగమంపురం సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయం సిబ్బంది ఏం చెప్తున్నారు సార్, ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి ఇల్లు అతను అంటున్నారు సార్ అంటే ఈ కాగితాలు చెల్లవని చెప్పారు సార్. ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ సార్ కూడా అదే మాట చెప్పారు సార్, ఈ ఫేక్ కాగితాలు చెల్లవంటున్నారు. నవీన్ అనే వ్యక్తి ఫేక్ కాగితాలు చెల్లవని చెప్పారు సార్ నాకు. తర్వాత ఇంకా నేను 100 మంది గారికి తిరిగినా నాకు ఏ సహాయం చేయలేదు సార్. రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారికి పోయా. మేడం గారికి పోతే మేడం ఇది పరిస్థితి, ఇది ఇల్లు మేము కొనుక్కున్నాం మేడం గత 15 సంవత్సరాల క్రితం అంటే సరే అని మా ఊరు అతనికి ఫోన్ చేసి అన్న ఇది పేదల ఇల్లు, ఆ ఇల్లు వాళ్ళకి ఇప్పించమని చెప్పింది. చెప్తే అమ్మ నేను ఇప్పించేస్తా ఉంటున్నా, బయటకు వచ్చి నువ్వు ఊరికి చెప్పుకుంటూ చెప్పుకోపో అని సవాల్ ఇస్తున్నారు సార్. ఇంట్లో ఆడవాళ్ళు కొనుక్కోమంటే ఇంటి మీదకి వచ్చి రాళ్ళు ఇసిరీయడం, కత్తి చూపించి నేను చంపేస్తాను, చంపేసిన తర్వాత ఇంట్లో స్థలం ఇల్లు కట్టుకుంటాను అని రోజు గొడవ చూపిస్తున్నారు సార్ మాకు. సార్ మా ఇల్లు మాకు ఇప్పమని కోరుతున్నాం సార్. సూర్యబాబు వస్తానమ్మ మా రాయించిన కాగితం సార్. సచివాలయంలో ఆ ఇంటి పన్ను అవన్నీ మార్చొద్దని సచివాలయం దగ్గర అర్జీ రాజేశారు. 16/12/2024 రాజేశారు. నేను ఇంటి పన్ను రసీదులన్నీ మా దగ్గర ఉన్నాయి సార్. కొండా వెంకయ్య పేరు మీద చిస్తీ కడుతున్నా సార్. నేను కొండా వెంకయ్య అంటే మా నాన్న. ఈ రోజు నా బిడ్డ లోన్ పెట్టేది మమ్మల్ని లోన్ వచ్చిన వాళ్ళు అనిచుకొని నేను పంచి పొలం పనులు చేసి అన్ని చేసుకొని సంపాదించుకొని కష్టపడి కొనుక్కుంటే ఆ రోజు కొనుక్కోమని సహకరించింది కూడా చూడలేదు సార్. సినిమా కొనుక్కొచ్చాను అది ఈ రోజు కరెక్ట్గా నాకు ముందుకు వస్తున్నాను. ఆ రోజు కొనుక్కోమని సహకరించింది కూడా వాళ్ళు కొనుక్కోమని పక్కన ఒకటి కొనుక్కోమని చెప్పింది వాళ్ళు. ఈరోజు నీది కాదు, ఎక్కడ దిక్కులు కాదు చేసుకో. మన మట్టి తోలిచ్చారు సార్ ఆ చోట్లో. ఎందుకు తోలిచ్చారు నా చోట్లు? మట్టి అంటే మట్టి గడ్డలతో కొట్టి నన్ను ఆ చోట్లు బూడిచి పెట్టి నా మీద ఇల్లు కడతారు సార్ వాళ్ళు. నా సమాజంలో ఇల్లు కడతారు సార్ వాళ్ళు. మా ఆయన పేరు కొండా వెంకయ్య సార్, నా పేరు అదే సార్. నా పేరు స్వప్న, మా నాన్న పేరు వెంకయ్య కొండ, మా తమ్ముడు కొండా వంశీ. మేము రేపాల గ్రామం నాగమాంబపురం పంచాయతీలో
బుచ్చిరెడ్డిపాలెం మండలం. అక్కడ నివాసం గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం సార్. అక్కడ మా నాన్నగారు 15 సంవత్సరాల కిందట సూరిపోగు పెంచులయ్య మస్తానమ్మ దగ్గరలో 13 అంకణాల 3 అంకణాలు కట్టుబడి 15 అంకణాల స్థలం వల్ల ఇల్లు అగ్రిమెంట్ కాగితం చేసుకొని కొన్నాం సార్. కొన్న తర్వాత అది ఖాళీగానే ఉన్నది. అప్పుడు మా తమ్ముడు వాళ్ళు చిన్నపిల్లోళ్ళు, దానివల్ల ఖాళీగా ఉన్నది. ఆ పక్కన ఇంటి పక్కన అబ్బాయి దాచూరి నవీన్ అనే అబ్బాయి ఆ ఇంటిని ఆక్రమించి నాది ఇది అన్నట్లు మాట్లాడుతున్నారు సార్. మేము బుచ్చిరెడ్డిపాలెం సిఐ సార్ కంప్లైంట్ ఇచ్చాము, కానీ అక్కడ మాకు న్యాయం చేయలే. వేమిరెడ్డి ప్రశాంతి దగ్గరికి వెళ్ళాము, మేడం దగ్గరికి వెళ్ళాము, అక్కడ మాకు న్యాయం చేయలేదు సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ దాదాపు ఒక 10-15 సార్లు తిరిగాం సార్. ఎక్కడా మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోక మమ్మల్నే ఇదిగా చేసి మమ్మల్ని మేము నిరుపేదలమని మా మీద రౌడీజాలు చేసి మమ్మల్ని కించపరిచి మాట్లాడి దౌర్జన్యంగా మా స్థలాన్ని ఆక్రమించారు సార్. అబ్బాయి దాచూరి నవీన్ అనే అబ్బాయి అసైన్మెంట్ 342 వాడి ఇల్లు అయితే మా ఇల్లు వచ్చి అసైన్మెంట్ 341. వాడు 42 ఇంటి మీద అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి ఇది నాది అంటున్నారు సార్. ఈ హద్దులు వేరు, మా ఇంటి హద్దులు వేరు, వాడి అసైన్మెంట్ నెంబర్ వేరు. కనీసం దీనికి సర్వే నెంబర్ కూడా లేకుండా రిజిస్ట్రేషన్ చేసి మాది అని ఈ కాగితాలు చూపించుకుంటా ఎర్రవేగుతున్నారు సార్. ఊరు మొత్తం మీది కాదు అన్నట్టు. మేము ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం చేస్తామంటున్నారే కానీ ఒక్కరు కూడా మాకు న్యాయం జరగట్లేదు సార్. మేము ఎన్ని దగ్గరికి తిరిగినా కానీ మాకు న్యాయం చేయలేదు ఎవరు కూడా. దయచేసి మాకు న్యాయం చేయండి అని ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా మాకు న్యాయం చేయండి సార్.